నమస్కారం అండి. ఈరోజు మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఖాళీ వద్దు, బిజీనే ముద్దు. ఈ విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చిన్నలకి, పెద్దలకి, యువకులకి, తల్లులకి, తండ్రులకి అందరికీ ఉపయోగించే 6 అమూల్యమైన సూత్రాలతో మీ ముందుకొచ్చా. ఖాళీ వద్దు, బిజీనే ముద్దు. వెళ్ళిపోదామా వీడియోలోకి? నేను చెప్పే 6 అమూల్య సూత్రాలలో మొదటి సూత్రం, అనవసరమైన ఆలోచనలు వద్దు. ఇది చిన్నపిల్లలకి, యువకులకి, పెద్దవాళ్ళకి, అమ్మలకి, నాన్నలకి అందరికీ చెప్తున్నానండి. అనవసరమైన ఆలోచనలే మన రోగాలకి పెద్ద కారణమవుతున్నాయండి. కాబట్టి అనవసరమైన ఆలోచనలు వద్దు అని చెప్తున్నా నేను. అనవసరంగా మీరు ఏవి ఆలోచించొద్దండి. పెద్దలు మీరు కూడా ఎవరితోనూ మన బిడ్డల్ని పోల్చటం కానివ్వండి, మనల్ని పోల్చుకోవటం కానివ్వండి చెయ్యొద్దు. అదే మన మైండ్లో తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఆలోచనలు మైండ్లోకి రాకుండా మీరు జాగరూకతతో మంచిగా ఏమాత్రము టైంను వేస్ట్ చేయకుండా మీ లక్ష్యం వైపుకి వెళ్ళిపోండి. పోలిక అనేది వద్దు. ఇది నేను చెప్పే మొదటి అమూల్య సూత్రాల్లో మొదటి వన్. సెకండ్ వన్ ఇంకొకటి ఏమని చెప్తున్నానంటే, ఒక నిర్దిష్టమైన లక్ష్యం. పెద్దలు, తల్లులు, తండ్రులు అని చెప్పాను కదా. మీ నిర్దిష్ట లక్ష్యం ఏంటండి? మీ మనవళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం. మనవళ్ళు, మనవరాలని జాగ్రత్తగా చూసుకోవటమే మీ లక్ష్యం. అంతకుమించి మీకేముంటుందండి? పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు చేయాల్సిన పనులన్నీ చేశారండి. ఇప్పుడు మీ బిడ్డలు చేసే తప్పులని ఇది తప్పు అని మీరు చెప్పి నిర్దిష్టమైన లక్ష్యం వైపుకి మళ్ళేటట్టుగా వారిని తయారు చేయండి. మీరు చెప్పలేదనుకోండి, వాళ్ళు దానివల్ల నష్టాన్ని పొందినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పచ్చు కదా అని. మీరు చెప్పండి. వినటం వినకపోవటం వాళ్ళ విజ్ఞతకు వదులుదాం. 1కి 2 సార్లు పెద్దవాళ్ళమై ఉండి మనము వాళ్ళు చేస్తున్న తప్పుని, ఇది తప్పు నాన్న, నీ లక్ష్యం ఇది లక్ష్యంగా పెట్టుకొని దాని వైపుకి వెళ్ళు అని మీ బిడ్డలకు చెప్పే బాధ్యత పెద్దవాళ్ళదే కదండి. మీరు కూడా మీ లక్ష్యం వైపుకి ఆ విధంగా వెళ్ళిపోండి. ఎక్కడి దాకా వెళ్ళాలి, ఏమిటి మీ లక్ష్యం అన్నది చూసుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకుండే దాకా మీరు శ్రమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3వ పాయింట్, ఓపిక. లక్ష్యాన్ని చేరాలి అంటే కొంత సమయము మనకి అవసరమవుతుందండి. ఆ సమయం కోసం మనం వెయిట్ చేసి ఉండాల్సిందే. మనము దానికోసం ఎదురు చూడాల్సిందే. ఓపిక ఎప్పుడూ కూడా మధురమైన ఫలితాలనే ఇస్తుందండి. తొందరపాటుతనం ఇవ్వదేమో కానీ ఓపిక మధురమైన ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఓపికగా, ఫలితాల కోసం ఓపికగా మీరు వేచి ఉండటం చాలా ఉత్తమమైన పద్ధతి. ఆ తర్వాత అనేక విషయాలలోనూ వీడియోల్లోనూ చెప్పుకున్నాం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉండాలండి. ముందు మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి. మనం చేసిన పని మీరు లక్ష్య సిద్ధి కోసమని ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు ఓపికతో మీరు వెయిట్ చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి కదా. ఆత్మవిశ్వాసం కూడా చాలా మనకి అవసరం అండి. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. నేను విజయాన్ని పొందగలను అనే ఆత్మవిశ్వాసం మీకు ఉన్నదనుకోండి, డెఫినెట్గా మీరు ఆ లక్ష్యం దగ్గరికి చేరుకోగలుగుతారు. ఆ తర్వాత నేను చెప్పే 5వ పాయింట్, క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ కనుక లేకపోతే ఏ విషయాలు మనం సాధించలేమో అది చాలా విషయాలలో నేను ఈ క్రమశిక్షణ చెప్పానండి. దీనితో పాటు కఠోరమైన మీ శ్రమ కూడా ఉండాలి.
ఏమండి మేము పెద్దవాళ్ళమైపోయాము, కఠోర శ్రమ ఎలా చెయ్యాలి, ఎటువంటి వ్యాయామ కఠోర శ్రమ చెప్పటం లేదండి. మీ ఆలోచన మేధ సంపత్తికి శ్రమ కల్పించండి. మంచిగా ఆలోచించండి, పాజిటివ్ వేలో ఆలోచించండి. మీరు ఆలోచించండి, మీ మనవళ్ళకి అలాగే చెప్పండి, మనవరాళ్ళకి అలాగే చెప్పండి. మీ బిడ్డలు తప్పు చేస్తున్నా కూడా మీరు వాళ్ళకి తెలియపరచండి. కాబట్టి క్రమశిక్షణ ప్రతి వారికి కావాలి. దానితో పాటుగా కఠోరమైన శ్రమ కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఏ పని సాధించలేము, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి క్రమశిక్షణ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా. టైంకి లేవటం, టైంకి మందులు వేసుకోవటం, టైంకి ఫుడ్ తినటం, అలా చేస్తేనే మరల టైంకి మీరు మంచి నిద్రపోగలుగుతారు. మళ్ళీ పొద్దున్నే లేవాలి, మీరు చేయాల్సిన పనులు చేయాలండి. మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యం దిక్కుగా మీరు వెళ్ళిపోవాలండి. పెద్దలందరికీ కూడా చెప్తున్నాను, తల్లులకి తండ్రులకి కూడా చెప్తున్నానండి, క్రమశిక్షణ ప్రతి వారికి అవసరమేనండి. ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి ఏం చేయాలి, ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక టైం టేబుల్ చిన్నపిల్లలకి ఎలా మనం చెప్తామో అలాగే పెద్దవాళ్ళకి కూడా చక్కగా ఒక టైం టేబుల్ రెడీ చేసుకొని ఎన్ని గంటలకి లేవాలి, ఎన్ని గంటలకి ఫుడ్ తినాలి, ఎన్ని గంటలకి పడుకోవాలి, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిగా మీరు చేశారనుకోండి, బాడీ కూడా ఫిట్గా ఉంటుందండి. సక్రమంగా మీరు మీ పనులను మీరు చేసుకోగలుగుతారు. కాబట్టి క్రమశిక్షణ నేను చెప్తున్న 5వ పాయింట్. ఆ తర్వాత 6th పాయింట్, నేను ఇంతకు ముందు వీడియోస్ కూడా పదే పెద్దవాళ్ళకి చెప్పానండి, నిరంతరమైన అభ్యాసన. మేడం నిరంతరమైన అభ్యాసన అంటే ఏంటండి, ఏం చేయాలి? మీరు మీ స్కిల్స్కి పదును పెట్టండి, కొత్త విషయాల మీద శ్రద్ధ పెట్టండి. పెద్దవాళ్ళకి కూడానండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మీ స్కిల్స్ సామాన్యమైనవి కాదండి, లోపల నిద్రిస్తున్నాయి, వాటిని బయటికి తీయండి. కొత్త అల్లికలు అల్లటం కానివ్వండి, ఊలుతో స్వెట్టర్లు చేయటం కానివ్వండి, ఏదన్నా డ్రా చేయటం కానివ్వండి, ఏదైనా మీ స్కిల్ దేని మీద మీకు అవి కనుక మీరు తయారు చేసి, పెద్దవాళ్ళకి చెప్తున్నానండి, అవి కనుక తయారు చేసి మీ గదిలో మీరు కనుక ఒక చోట అలా పెట్టారనుకోండి, ఎంత అవి చూసుకుంటుంటే వావ్ ఇది చేసింది నేనేనా అని మీకే ఆశ్చర్యం కలుగుతుందండి. ఎవరికి స్కిల్స్ లేకుండా ఉండరండి, ప్రతి వారికి ఉంటాయండి. ఆ స్కిల్స్ని బయటికి తీసుకొచ్చి నిరంతర అభ్యాసన చెయ్యండి. అది కొత్తవి కావాలంటే నేర్చుకొని చెయ్యండి, లేకపోతే మీకు తెలిసినవి చెయ్యండి. నిరంతరము శ్రమ అనేది బాడీకి మెదడుకి కావాలండి. మరి ఒకసారి ఈ 6 పాయింట్స్ని చెప్తున్న అమూల్యమైన సూత్రాలండి ఇవి. మీరు ఖాళీగా ఉండవద్దు, బిజీగా ఉండటమే ముద్దు అన్న దాని మీద. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పానండి, అనవసరమైన ఆలోచనలు చేయవద్దు, ఎవరితోనూ పోల్చుకోవద్దు, మీరు పోల్చవద్దు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీనండి, అనవసరమైన ఆలోచన వద్దు. సెకండ్ వన్ ఏమని చెప్పానండి, నిర్దిష్టమైన లక్ష్యం. పెద్దవాళ్ళకి నేను వయసు అయిపోయిన వాడివి నాకేముంటాయి లక్ష్యం అంటే, బిడ్డలు చూసుకోవటమే, మనవరాలను చూసుకోవటము, అదే మీ యొక్క లక్ష్యంగా పెట్టుకోండి. జాగ్రత్తగా వాళ్ళకి మంచి నేర్పండి. భావి పౌరులండి, మీరు చెప్పిన మంచి మాటలే వాళ్ళని ఉన్నతంగా తీసుకెళ్తాయండి. కాబట్టి ఈ 2వ పాయింట్ అయిన నిర్దిష్టమైన లక్ష్యం మర్చిపోవద్దు. తర్వాత 3వది ఓపిక. ఇది లేకపోతే ఏ పని చేయలేమండి. ఓపిక. ఈ ఓపికతో మనం కనుక ఫలితాల కోసం చూస్తే మధురమైన ఫలితాలే వస్తాయండి. కాబట్టి ఓపికగా ఉండండి. ఆ తర్వాత పాయింట్ 4వది ఆత్మవిశ్వాసం. ఇది లేనిది మనం ఏమీ చేయలేము అని చెప్పాను నేను. ఆత్మవిశ్వాసం, మన మీద మనకి కూడా నమ్మకం ఉండాలండి. అది లేకపోతే కనుక ఒక్క అడుగు కూడా మనము ముందుకు వెయ్యలేము. ఆ తర్వాత ఆర్డర్లో నేను చెప్పింది క్రమశిక్షణ అన్న. క్రమశిక్షణ చిన్న పెద్ద అందరికీ అవసరమేనండి. సమయ పాలన, క్రమశిక్షణ. పెద్దవాళ్ళము మేమేం చేస్తాము అనవద్దండి. క్రమశిక్షణగా ట్యాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి, ఎప్పుడు లంచ్ చేయాలి, ఎప్పుడు నిద్రించాలి,
ఖాళీగా ఉన్నాం కదండి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రిస్తే రాత్రిపూట మరలా నిద్ర పట్టదండి. అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు అలా కూర్చుంటే రాత్రిపూట నిద్ర లేకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి. కాబట్టి మీరు పగలు నడుము వాల్చొద్దు అని ఒక టైం మెయింటైన్ చేయండి. క్రమశిక్షణ చాలా అవసరం. కఠోర శ్రమ ఈ క్రమశిక్షణలోనే చెప్పానండి. కఠోర శ్రమ అంటే మీరు ఏమి కష్టపడి ఏమి కాయ కష్టాలు ఏమీ చేయక్కర్లేదండి. మెదడుకు ఆలోచన కలిగించే పనులు చేయండి. పాజిటివ్ థింకింగ్తో ఉండండి. చక్కగా పిల్లల్ని కూర్చోపెట్టుకొని మంచి మంచి స్టోరీలు చెప్పండి, మంచి మోరల్ ఇవ్వండి, పద్యాలు నేర్పండి, భగవద్గీత పద్యాలు మీకు వచ్చినవి నేర్పండి. లక్ష్యం అన్నాను కదా, మీ లక్ష్యం బిడ్డలే కదండి, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి నేర్పండి. అది శారీరకంగా నువ్వు ఖాళీగా ఉండవు కాబట్టి నీ మెదడు అంత పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి 5th వన్ క్రమశిక్షణ, కఠోర శ్రమ. లాస్ట్ అండ్ ఫైనల్ అమూల్యమైనది నిరంతర అభ్యాసం. నీ స్కిల్ ఏదో ఆలోచించుకొని ఆ స్కిల్ మీద నువ్వు చక్కగా తయారు చేయాల్సినవన్నీ తయారు చేయండి. ఖాళీగానే ఉండవద్దు. లేదా ఇంతకు ముందు కూడా చెప్పానండి, నేర్చుకొని దాన్ని మీరు మరల చెయ్యండి. ఎంత హ్యాపీ ఉంటుందో. నిరంతర శ్రమ మెదడుకు కావాలండి, బాడీకి కావాలండి. అప్పుడే మనం హాయిగా నిద్రపోగలుగుతాం. కాబట్టి ఈ అమూల్యమైన ఈ 6 సూత్రాలని అందరూ చిన్న పెద్ద యువకులు అమ్మలు నాన్నలు అందరూ పాటిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.